హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో యాజ్ టీజ్గా ఈరోజు మార్కెట్ అనాలిసిస్లోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా కొత్తగా ఛానల్ ఏమైనా చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోని చివరిదాకా చూడండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ పరంగా మనం మాట్లాడుకుందాం. 25,807 దగ్గర క్లోజ్ అయిందండి. 0.56% డౌన్ సైడ్ వెళ్ళింది. బ్యాంక్ నిఫ్టీ మనకు న్యూట్రల్గా ఉంది. 6 పాయింట్స్ మాత్రమే డౌన్ అయిందనమాట. పెద్ద కరెక్షన్ కాదు, వెరీ ఫ్లాట్ అని చెప్పుకోవాలి. ఫ్లాట్ అని చెప్పుకోవడానికి కూడా లేదు, అసలు ఎక్కడికి కదలలేదని కూడా చెప్పుకోవాలి. సో 60,739 దగ్గర క్లోజ్ అయింది. తర్వాత మనకు సెన్సెక్స్ 0.66% డౌన్ సైడ్ వెళ్ళింది. 83,674 దగ్గర క్లోజ్ అయింది. మిడ్ క్యాప్స్ 0.5% పడ్డాయి, డౌన్ సైడ్. తర్వాత స్మాల్ క్యాప్స్ కూడా 0.75% డౌన్ సైడ్ వెళ్ళాయండి. సో ఏ సెక్టార్స్ పాజిటివ్ అనేది మనం మాట్లాడుకుంటే మెయిన్గా మనకు చూడండి, ఫైనాన్షియల్ సర్వీసెస్, తర్వాత డిఫెన్స్, తర్వాత కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఇలాంటి సెక్టార్స్, ఈ 3 సెక్టార్స్ మాత్రమే మనకి ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయ్యాయన్నమాట. మిగతా అన్ని సెక్టార్స్ నెగిటివ్గా ఉన్నాయి. సో ఎక్స్పెషల్లీ ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అయిన సెక్టార్ వచ్చేసి ఐటీ సెక్టార్ అనమాట. దానికి రీజన్ ఏంటనేది కూడా మనం మాట్లాడుకుందాము. సో ఓవరాల్గా మనకు టాప్ గెయినర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే ముతూట్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, లెన్స్కార్ట్, తర్వాత రత్నమణి మెటల్స్, తర్వాత మనం చూసుకుంటే మనకు మెయిన్గా అవంతి ఫీడ్స్ లాంటి కంపెనీస్ కూడా మనకు టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. సో టాప్ లూజర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే టెక్ మహేంద్ర, ఇన్ఫోసిస్, తర్వాత కోఫోర్జ్, తర్వాత ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, తర్వాత కేపీఐటీ టెక్, తర్వాత మనం చూసుకుంటే మెయిన్గా బిర్లా సాఫ్ట్. సో ఇలాంటివి మనకు మెయిన్గా నెగిటివ్ సైడ్ టాప్ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా ఈరోజు హైలైట్ న్యూస్ ఆఫ్ ద డే ఇంకా మనం మాట్లాడుకుందాం. సో టాప్ మనకు మెయిన్గా నిఫ్టీని ఈరోజు డ్రాగ్ చేసిన ఇండెక్స్ గురించి. సో ఐటీ సెక్టార్ అనమాట 5% పైన కరెక్షన్ అయింది. సో ఓవరాల్గా మనము ఐటీ సెక్టార్ని ఒకసారి కనుక చూస్తే లాస్ట్ 10 డేస్లో మనం చూసుకుంటే దాదాపు 11% వరకు డౌన్ సైడ్ వెళ్ళింది. సో హై నుంచి కనుక మనం చూసుకుంటే ఈ మధ్య కాలంలో వెళ్ళిన హై నుంచి చూసుకుంటే కనుక 17 to 18% ఉంది, దగ్గరగా మనకు 18% అనుకుంటాను. సో 18% డౌన్ సైడ్ వెళ్ళింది. సో మనం చూసుకుంటే ఇప్పుడు ఐటీ సెక్టార్స్ చాలా మంది ఎవరైతే హైలో కొని ఉంటారో సో వాళ్ళు చాలా లాస్ట్లో ఉంటారు. సో ఓవరాల్గా ఐటీ సెక్టార్ మాత్రం డెఫినెట్లీ కొంచెం అండర్ పర్ఫార్మెన్స్ అనేది లాస్ట్ 1.5 year నుంచి కూడా చేస్తుంది అని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఐటీ సెక్టార్ మెయిన్గా డ్రాగ్ చేయడం వల్ల మనకు నిఫ్టీ అనేది కిందికి వెళ్ళిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఐటీ సెక్టార్ ఈజ్ హెవీ వెయిట్ అనమాట. సో దాని ఇంపాక్ట్ అనేది మనకు మార్కెట్ మీద కనిపించిందని మనం చెప్పుకోవాలి. సో ఇంకా మెయిన్గా తీసుగా మనం ఈరోజు యూఎస్కి సంబంధించిన న్యూస్ చూద్దాము. యూఎస్ హౌస్ ఏం చేసిందంటే కెనడా మీద ఏదైతే టారిఫ్స్ ట్రంప్ పెట్టాడో సో దాన్ని తీసేసింది అనమాట. సో ఓటింగ్ జరిగింది. ఓటింగ్లో 219, 211 అనమాట. మైనర్ అయినప్పటికీ ఇది ట్రంప్కి భారీ లాస్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కెనడా అనేది చాలా క్లోజెస్ట్ అలై ఆఫ్ అమెరికా అని చెప్పుకోవాలి. దాని మీద కూడా ట్రంప్ టారిఫ్ వేయడము, తర్వాత అతను చైనాతో మనకు కెనడా ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో చైనాతో డీల్స్ అని చెప్పడము, తర్వాత ఇప్పుడు ఆయన ఇండియా కూడా రాబోతున్నారు మార్చ్లో. సో మనకు కెనడా అనేది మెల్లిమెల్లిగా యుఎస్ నుంచి దూరం జరుగుతుంది అనే టైంలో మళ్ళీ ఇలా జరిగింది అనమాట. యుఎస్ హౌస్ అనేది తీసేసింది టారిఫ్స్ని. సో ట్రంప్ స్టిల్ వేయడానికి లేదా అంటే ఎమర్జెన్సీ పవర్ వాడి, ఒక ప్రెసిడెంట్ పవర్ వాడి వేయచ్చు అనుకుంటాను. సో హౌస్ కొంతవరకు లిమిట్ చేయగలదు, బట్ ఎంతవరకు లిమిట్ చేయగలదు అనేది చూడాల్సి ఉంది అనమాట. ప్రస్తుతానికైతే రిలీఫ్ ఫర్ కెనడా అని చెప్పుకోవాలి అండ్ బిగ్ బ్లో టు ట్రంప్ అనేది కూడా మనం చెప్పుకోవాలన్నమాట. సో ఓవరాల్గా ఇది అనమాట యూఎస్ అండ్ కెనడాకి సంబంధించి. అండ్ ఇంకొక హైలైట్ న్యూస్ చూడండి, ఇది రష్యాకి సంబంధించింది అనమాట. సో రష్యా వాళ్ళు మనకు టోటల్గా మెటా ప్రోడక్ట్స్ అన్ని బ్యాన్ చేశారనమాట. వాట్సాప్, తర్వాత ఫేస్బుక్, తర్వాత ఇన్స్టాగ్రామ్ 3 బ్యాన్ అయిపోయాయి రష్యాలో. సో ఈరోజే ఆర్డర్ వచ్చిందనమాట. సో మెటా కంపెనీ ప్రోడక్ట్స్ ఏవి రష్యాలో పనిచేయవు. సో ఇది ఒక హైలైట్ న్యూస్ అని చెప్పి మొత్తం అంతా సోషల్ మీడియా అంతా గురించి చూస్తుంది అనమాట. సో ఓవరాల్గా రష్యా మనకు చైనాలో ఇలాంటిది కనబడుతుంది, ఇప్పుడు రష్యా కూడా అలాగే స్టార్ట్ చేసిందని చెప్పి మనం చెప్పుకోవాలన్నమాట. సో ఓవరాల్గా మనం చూడండి, ఇది ఒక హైలైట్ న్యూస్. అయితే మనకు లేటెస్ట్గా ఎస్బీఐ వాళ్ళ రిపోర్ట్ వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి ఇండియా ట్రేడ్ సర్ప్లస్ అనేది $90 billion క్రాస్ అవుతుంది 1 yearలో విత్ ద ఎఫెక్ట్ ఆఫ్ ట్రేడ్ డీల్ అని చెప్పి కూడా చెప్తున్నారు అనమాట. సో ఇది ఎస్బీఐ వాళ్ళు రిపోర్ట్ చేశారు. సో ఖచ్చితంగా క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కనీసం దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట.
సో ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి $45 బిలియన్ దగ్గరగా మనకు ట్రేడ్ సర్ప్లస్ ఉందనుకుంటాను. సో అది డబల్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో చూడాలి ఎలా జరుగుతుంది ఏంటి అనేది. ఎందుకంటే ఈ ట్రేడ్ ఫ్రేమ్వర్క్ సంబంధించి ఇంకా కరెక్షన్స్ అనేది కంటిన్యూగా జరుగుతున్నాయి కదా. సో ఎలా జరుగుతుంది ఏంటి అనేది చూడాల్సింది అనమాట. సో ఓవరాల్గా నెక్స్ట్ న్యూస్ చూద్దాము. ఇది ఏఐ సమిట్కి సంబంధించింది అనమాట. ఏఐ సమిట్ 2026 అనేది మన ఇండియాలో జరగబోతుంది, న్యూఢిల్లీలో జరగబోతుంది అనమాట. సో దీనికి సంబంధించి టెక్ లీడర్స్ అందరూ రాబోతున్నారు. మనకు ఆల్ఫాబెట్ సిఇఓ, గూగుల్ సిఇఓ, తర్వాత మనం చూసుకుంటే ఎన్విడియా అండ్ ఓపెన్ ఏఐ సిఇఓ లాంటి వాళ్ళు కూడా చాలా మంది, ఇంకా రకరకాల ఏఐకి సంబంధించిన సిఇఓస్ అందరూ వస్తున్నారు అనమాట. సో ఇది ఏఐకి మనకు బూస్ట్ అని చెప్పుకోవచ్చు. మొన్న మనం మాట్లాడుకున్నాం ఏదైతే సర్వం ఏఐ. సో ChatGPTని తర్వాత మనకు జెమినీని బీట్ చేసి వెళ్ళడము, తర్వాత ఇప్పుడు ఏఐ సమిట్ అనేది ఇండియాలో జరగడము. మనకు గుర్తుంటే అశ్విని వైష్ణవ్ గారు అనుకుంటాను ఐఎంఎఫ్ మీటింగ్లో ఆయన క్లియర్గా స్టేట్మెంట్ చేశారు, ఇండియా ఏం వెనక్కి పడలేదు ఈ ఏఐ రేస్లో. సో ఇండియా ఈజ్ థర్డ్ లార్జెస్ట్ అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. సో ఆ బేస్ మీదే ఏఐకి సంబంధించి మెల్లిమెల్లిగా ఇండియా కూడా ముందుకెళ్తుందని చెప్పి మనం చెప్పాలన్నమాట. సో ఓవరాల్గా ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ చూడండి. ఇది మనకు మార్కెట్కి పెద్ద ఇంపాక్ట్ లేకపోయినప్పటికీ జియో పాలిటిక్స్లో ఇది ఒక హైలైట్ న్యూస్ అనమాట. ఈరోజు వచ్చింది. సో నార్త్ కొరియా లీడర్ కిమ్ జాంగ్ ఉన్ ఉన్నాడు కదా, ఆయన నెక్స్ట్ సక్సెసర్ని తన డాటర్ని ప్రకటించాడు అనమాట. తన డాక్టరే నెక్స్ట్ నార్త్ కొరియా లీడర్ అవ్వబోతోంది అని చెప్పి. నా అమ్మాయి ప్రస్తుతం 13 years అనుకుంటా. సో నెక్స్ట్ వచ్చేసి ఆమె లీడర్ అవుతుంది అని చెప్పి అయితే క్లియర్గా కిమ్ ప్రకటించారు ఈరోజు. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఎందుకంటే ఆ కంట్రీ అనేది ఒక క్లోజ్డ్ కంట్రీ. ఆ కంట్రీ గురించి మనకు ఎంత తెలుసుకుందాం అనుకున్నా తక్కువే అనమాట. సో ఎవరైనా తెలుసుకోవాలనుకున్నా ఆ కంట్రీలోకి వెళ్ళడానికి కుదరదు. సో ఒకవేళ తెలుసుకొని బయటకు వచ్చి చెప్పాలంటే కుదరదు. ఎందుకంటే ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి బయటికి రాలేము. కాబట్టి ఓవరాల్గా ఇదన్నమాట నార్త్ కొరియాకి సంబంధించిన ఒక హైలైట్ న్యూస్ అనేది. సో ఇంకొక హైలైట్ న్యూస్ చూడండి. ఇది మనకు మెయిన్గా రఫేల్ డీల్కి సంబంధించి అనమాట. ఈరోజు డిఫెన్స్ మనకు మెయిన్గా డిఫెన్స్ సెక్టర్ అనేది పాజిటివ్గా క్లోజ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈ న్యూస్ అని చెప్పుకోవాలి. సో దానికి కారణం ఏంటంటే 114 రఫేల్స్ని మనం ఏదైతే కొనబోతున్నామో దానికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది ఈరోజు. సో డిఫెన్స్ మినిస్ట్రీ అఫీషియల్గా చెప్పిందనమాట 114 రఫేల్స్ని మనం కొనబోతున్నాము. వాల్యూ వచ్చేసి $35 బిలియన్ అనమాట. సో హ్యూజ్ ఆర్డర్ ఇది ఫ్రాన్స్కి. సో ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కూడా దీంట్లో భాగంగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఎంతవరకు ఉంటుంది, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ఎంతవరకు ఉంటుంది, తర్వాత మెయిన్గా మనం చూసుకుంటే సోర్స్ కోడ్ ఎలా ఉంటుంది, సోర్స్ కోడ్ ఖచ్చితంగా ఇస్తారా? లాస్ట్ టైం మనకు ఇవ్వలేదన్నమాట. సో ఈసారి బిగ్ ఆర్డర్ కాబట్టి సోర్స్ కోడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో సోర్స్ కోడ్ ఒకటి మనకు కావాల్సి ఉందన్నమాట. సో అది ఇచ్చే ఛాన్స్ కూడా నాకైతే కనబడుతుంది. సో నెక్స్ట్ బిగ్ థింగ్ చూడండి. ఇది ఒక ఎండ్కి అయితే వచ్చేసింది అనమాట. ఇండియా వర్సెస్ ఇరాన్. ఇది మనం మాట్లాడుకోలేదు యాక్చువల్గా. సో ఇది ఏంటి అంటే మనకు గుర్తుంటే ఇండియాకి సంబంధించిన షిప్స్, ఇండియన్ షిప్స్కి సంబంధించిన 16 మందినేమో ఇరాన్ వాళ్ళు క్యాప్చర్ చేశారనమాట. సో ఓవరాల్గా అలా క్యాప్చర్ చేసినప్పుడు మనం ఏం చేసాము అంటే ఒక పక్క డిప్లొమాటిక్ వేలో వాళ్ళతో మాట్లాడుతూనే మరో పక్క మనం ఏం చేసామంటే వాళ్ళ ఇరాన్కి సంబంధించిన షాడో ఫ్లీట్ ఉంటుంది. సో షాడో ఫ్లీట్ అంటే ఏం లేదు, ఇల్లీగల్ ఆయిల్ షిప్స్ అనమాట. సో శాంక్షన్డ్ ఆయిల్ నమ్మే షిప్స్ తిరగేదాన్ని షాడో ఫ్లీట్ అని చెప్పి చెప్తారనమాట. సో ఆ షాడో ఫ్లీట్కి సంబంధించిన 3 షిప్స్ని మనం పట్టుకున్నాం ఇరాన్కి సంబంధించి. సో ముంబై పోర్ట్ దగ్గర చూస్తుంటే మనం పట్టుకున్నాం అనమాట. సో ఓవరాల్గా ఇప్పుడు జరిగింది ఏంటి అంటే మనకు సంబంధించిన సేలర్స్ మొత్తాన్ని, మనకు షిప్లో ఉన్న కిరువు మొత్తాన్ని వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు అనమాట. ఆల్రెడీ వాళ్ళు ఇప్పుడు దారిలో ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో ఓవరాల్గా ఒక డిప్లొమాటిక్ విన్ అండ్ ఒక వార్నింగ్ కూడా అని చెప్పుకోవచ్చు ఇరాన్కి. సో ఇండియా గేమ్ సైలెంట్గా ఆడింది, పెద్దగా ఎఫెక్ట్ లేదనమాట. బట్ ఎక్కడ న్యూస్ ఛానల్స్లో కానీ ఎక్కడ ఈ హైలైట్ అనేది రాలేదు. కానీ స్టిల్ మనము చాలా సీక్రెట్గా దీన్ని కంప్లీట్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు 16 మెంబర్స్ తిరిగి వచ్చేసారు అనమాట. ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్లో 8 మెంబర్స్ వచ్చేసారు. సో అగైన్ నెక్స్ట్ ఫైనల్ 8 మెంబర్స్ ఈరోజు రిలీజ్ అయిపోయారు అనమాట. సో ఇది ఇండియా అండ్ ఇరాన్కి సంబంధించింది. సో వాళ్ళు మనతో పెట్టుకోకపోవడం మంచిదని చెప్తాను నేను. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఇజ్రాయెల్తో గొడవ ఉంది. యూఎస్ఏ ఏ టైంలో అటాక్ చేస్తుందో తెలియదు. సో ఇప్పుడు మళ్ళీ ఇండియాను టచ్ చేస్తే మాత్రం వాళ్ళు చాలా నష్టపోయే ఛాన్స్ అనేది నాకైతే కనబడుతుంది అనమాట.
సో ఓవరాల్ గా ఈ రోజు ఇంకొక హైలైట్ న్యూస్ చూడండి. ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది మనకు సంబంధించింది. సో 2.75%, ఐ మీన్ 2.75 వచ్చింది అనమాట. సో యాక్చువల్గా ఎక్స్పెక్టెడ్ వచ్చేసి 2.4 to 2.5 అనేది ఎక్స్పెక్ట్ చేశారు. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మన ఇన్ఫ్లేషన్ అనేది చాలా లోకి వెళ్ళిపోయింది. కంప్లీట్గా లోకి వెళ్ళిపోవడంతో మళ్ళీ అగైన్ పైకి రావాలి అని చెప్పి అనుకున్నారు. సో దానికి సంబంధించి మెల్లిగా రీబౌండ్ అవుతుంది అనమాట ఇన్ఫ్లేషన్ అనేది. సో 2.75 వచ్చింది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఆర్బీఐ ఏం చెప్పిందంటే మనకు 4% వరకు ఉన్నంత వరకు మనకి ఏ ప్రాబ్లం లేదు, 2.75 ఫైన్ అని చెప్పి చెప్పారనమాట. సో ఇది ఓవరాల్గా ఇన్ఫ్లేషన్ సంబంధించిన డేటా. సో ఇంకా యుఎస్ గవర్నమెంట్ జాబ్స్ డేటా అనేది వచ్చిందనమాట. ఇది గవర్నమెంట్ క్రియేటెడ్ జాబ్స్కి సంబంధించి మనకు ఒక క్లియర్ ఇండికేషన్ అనేది వచ్చింది. వాళ్ళ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 40 to 70,000 ఎక్స్పెక్ట్ చేశారు. సో 1,30,000 వచ్చిందనమాట. సో ఓవరాల్గా ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళ ఇన్ఫ్లేషన్ కూడా పెరిగింది. సో సిచ్యువేషన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇన్ఫ్లేషన్ పెరగడంతో దాని మన కారణం ఏంటంటే ఇన్కమ్, మనకు జనాల దగ్గర ఇన్కమ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే జాబ్స్ ఎక్కువ క్రియేట్ అవుతాయో ఆటోమేటిక్గా ఇన్కమ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ అనేది కట్ చేయదు ఏ సెంట్రల్ బ్యాంక్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ అది ఫెడరల్ బ్యాంక్ అయినా సరే, యూఎస్ ఫెడ్ అయినా సరే కట్ చేయదు. సో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయకపోగా రిటర్న్లో పెంచుతారు. సో అది నెగిటివ్గా తీసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఆటోమేటిక్గా యూఎస్ మార్కెట్ నిన్న కరెక్షన్ అయింది. సో మరి మన ఐటీ కంపెనీస్ ఎందుకు డౌన్ సైడ్ అయ్యాయి అనేది మనం మాట్లాడుకుంటే, టెక్ కంపెనీస్ అన్ని ఆటోమేటిక్గా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళ స్పెండింగ్ అనేది తగ్గిస్తాయి అన్నమాట. సో వాళ్ళ ప్రాజెక్ట్స్ అనేది స్లో డౌన్ అవుతాయి. దానివల్ల అక్కడి టెక్ కంపెనీస్కి మెయిన్ బ్యాక్ బోన్ అయిన మన ఐటీ సెక్టార్ కూడా ఎఫెక్ట్ అయ్యింది. సో ఇది అనమాట ఎఫెక్ట్ అనేది మనకు అక్కడి ఐటీ సెక్టార్ ఎఫెక్ట్, అక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎఫెక్ట్స్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. సో ఓవరాల్గా ఇందుకోసమే ఈరోజు ఐటీ సెక్టార్ అనేది ఎఫెక్టివ్గా డౌన్ సైడ్ వెళ్ళిందని చెప్పి మనం చెప్పుకోవాలి. సో ఓవరాల్గా ఇంకా ఫైనల్ రూపీకి సంబంధించి మనం వద్దాము. రూపీ వచ్చేసి మనకు 90.6 దగ్గర ఉండి, మనకు క్రూడ్ ఆయిల్ కూడా 67 దగ్గర ఉండి 67-68 దగ్గరలోనే ఉందన్నమాట. సో ఓవరాల్గా మనకు 69 వరకు వెళ్ళింది, కొంచెం కూల్ డౌన్ అవుతుంది. సో ఏ టైంలో మనకు యుఎస్ఏ ఇరాన్ మీద అటాక్ చేస్తుందో తెలియదు కాబట్టి కొంచెం ఇది 65 అబోవే హోల్డ్ అయ్యే ఛాన్స్ నాకైతే కనబడుతుంది. తర్వాత ఏం జరుగుతుంది అనేది చూడాల్సింది ఉందన్నమాట. ఓవరాల్గా ఇది మనకు ఈరోజు హైలైట్ న్యూస్ ఆఫ్ ద డే. మనకు ఇంకా FII డేట్ అయితే ఇంకా రాలేదండి. సో ఒకవేళ వస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నేను పెడతాను. సో ఓవరాల్గా ఇది హైలైట్ న్యూస్ ఆఫ్ ద డే. వీడియోని చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ టేక్ కేర్, బై బాయ్ అండ్ గుడ్ నైట్.